హలో హాయ్, దిస్ ఇస్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ బాయిల్ ఎగ్ ఫ్రై అని చేస్తున్నాం. ఇప్పుడు ఆ బాయిల్ ఎగ్ ఫ్రై అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం. ఎగ్స్ కూడా యాడ్ చేద్దాం. ఇంకా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఎగ్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఎగ్లన్నీ తీసేసుకుందాం. అదే ప్యాన్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అనేది వేసుకుందాం. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ జస్ట్ కొంచెం అయితే చాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, చికెన్ మసాలా, ముందుగా ఎగ్ని ఫ్రై చేసి సైడ్ పెట్టాం కదా, ఈ ఎగ్ని 2 పీసెస్గా కట్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్ని 2 పీస్గా కట్ చేసాం కదా, దాని మీద చికెన్ మసాలా అనేది జల్లుకుందాం. ఇక్కడ ఎగ్ అనేది ఇలా పెట్టుకుందాం. ఇక్కడ అన్నీ పెట్టేసాము. ఈ స్టఫింగ్ అనేది ఫ్రై అనేది అవ్వాలి. ఆనియన్ స్టఫింగ్ ఎగ్కి పడుతుంది బాగా. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఒక 5 మినిట్స్ అనేది ఇలాగా ఉంచేద్దాం. ఎగ్ బాయిల్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు బాయిల్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి.